హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన జీవితానికి ఉపయోగపడే కొన్ని నిజాలను తెలుసుకుందాం. వాటిని జాగ్రత్తగా విని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈ భూమి మీద ఇప్పటి వరకు తయారు చేసిన ప్రతి వస్తువు, కనుక్కున్న ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ నుంచి పుట్టుకొచ్చినవే. ఈ ఇమాజినేషన్ పవర్ అనేది ఎక్కువగా క్రియేటివ్ మైండ్స్కి ఉంటుంది. మనం ఏ పనైనా చేసే ముందు ఆ పనిని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, వాటిని ఫేస్ చేయడానికి నేనేం చేయాల్సి ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందని ఒక క్లియర్ విజన్ అనేది మీ మైండ్లో ఉంటే చేసే ప్రతి పనిలో తప్పకుండా సక్సెస్ అయి తీరుతారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక స్టూడెంట్ అనుకుందాం. నేను ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ సాధించాలి లేదా ఒక జాబ్ కొట్టాలనే ఆశ మీలో ఉన్నప్పుడు ముందుగా నేను ఏ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేశాను, ఫస్ట్ ర్యాంక్ రావాలంటే నేను చదివింది సరిపోతుందా, సరిపోకపోతే ఇంకా ఏమేమి చదవాలి, చదివింది ఎన్నిసార్లు రివిజన్ చేస్తే నాకు పర్ఫెక్ట్గా గుర్తుంటుంది, గతంలో నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేశాను, తిరిగి అవే మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, ఇలా ప్రతి విషయాన్ని డీప్గా ఆలోచించి అందుకు తగ్గట్టుగా మీరు సహనంతో ప్రిపేర్ అయితే తప్పకుండా మీరు ఫస్ట్ ర్యాంక్ సాధించడము లేదా మీరు అనుకున్న జాబ్ని తప్పకుండా సాధిస్తారు. దీన్ని నువ్వు ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు నీ ఇన్నర్ వాయిస్ అనేది సమాధానం చెప్తూనే ఉంటుంది. ఇలా ఒక్క చదువు విషయంలోనే కాదు, మనం స్టార్ట్ చేసే ప్రతి పని గురించి ఆలోచిస్తూ అందుకు తగ్గ ముందు జాగ్రత్తలు తీసుకొని సమస్యలను ఈజీగా ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. నీకున్న ప్యాషన్ వల్ల, నీలో దాగున్న ఇన్నర్ పవర్స్ వల్ల, నీలో నేనేదైనా సాధించి తీరాలన్న కసి ఉన్నప్పుడు మీలో ఒక డ్రీమ్ అనేది ఏర్పాటవుతుంది. కొంతమందికి ఎలాంటి డ్రీమ్ ఉండదు. వారు ఆర్డినరీ వ్యక్తుల్లాగే చరిత్రలో వారికంటూ ఒక పేజీ లేకుండానే చనిపోతారు. ఎవరైతే తమలో ఊరకలేస్తున్న ఉత్సాహాన్ని గుర్తించి, తమలో గల స్పెషాలిటీస్ ఏంటో గుర్తించి, తమలో గల యూనిక్ క్వాలిటీస్ ఏంటో గుర్తించి, తనకు గల టాలెంట్ని గుర్తించి ఆ శక్తులను మెల్లిమెల్లిగా ఉపయోగించడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారే ఈరోజు హిస్టరీ క్రియేటర్స్గా, చరిత్ర మరవని లెజెండ్స్గా మిగిలిపోతున్నారు. ఎప్పుడైతే నీ ప్యాషన్ని, టాలెంట్ను, నీ ఇన్నర్ పవర్స్ని తెలుసుకుంటావో ఇప్పుడు పొందుతున్న ప్రతిఫలం కన్నా, ఇప్పుడు చదివే చదువు కన్నా, మరియు నీతో ఉన్న డబ్బు కన్నా ఇలా ప్రతి ఒక్కటి ఎలాంటి అలుపెరగకుండా అధికంగా పొందుతావు. లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతావు. నిరంతరం నీతో నువ్వు యుద్ధం చేయాలి. నాకు ఒక స్పెషాలిటీ ఉంది, నేను ఇతరులను కాపీ కొట్టాల్సిన పని లేదు, నాలో యూనిక్ క్వాలిటీస్ దాగున్నాయి అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఈ లోకం మనల్ని అందరూ వెళ్లే దారిలో వెళ్ళమని, అందరిలాగే చదవమని, ఉద్యోగం చేయమని, పెళ్లి చేసుకోమని, ఇలా ప్రతి ఒక్కటి ఇతరులను ఫాలో కమని చెబుతుంది. ఆ విధంగా ఆలోచిస్తే ఈ లోకంలో నీవెప్పుడు షైన్ కాలేవు. నీవు ఈ లోకంలో ఒక వెలుగు వెలగాలంటే, ఏదైనా అద్భుత కార్యాన్ని సాధించాలంటే ఈ లోకం ఆలోచించే విధంగా కాకుండా డిఫరెంట్గా ఆలోచించగలగాలి. ప్రతి క్షణం నీలా నువ్వు ఉండడానికి ప్రయత్నించాలి. నీ ప్యాషన్ ఏంటో తెలుసుకుని దాన్ని వెతుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ మార్గమే నిన్ను ఎవ్వరూ చేరని ఎత్తుకు, ఎవ్వరూ సాధించని విజయాన్ని, ఇప్పటి వరకు ఎవ్వరు వెళ్ళని ఒక అద్భుత ప్రపంచంలోకి మీరు వెళ్తారు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఈ 5 మాటలను మీలో మీరు అనుకోండి. 1, ఐ ఆమ్ ద బెస్ట్, నేను ఉత్తముడిని. 2, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ప్రతి ఒక్కటి సాధించగలను. 3, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఎల్లప్పుడూ దేవుడు నా వెంటే ఉంటాడు. 4, ఐ ఆమ్ ఏ విన్నర్, నేను ఒక విజేతని. 5, టుడే ఈజ్ మై డే, ఈరోజు నేను అనుకున్న విధంగా కాబోతుంది, ఇది నా రోజు. ఈ మాటలు చూడ్డానికి చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ అత్యంత శక్తి కలిగినవి. మీలో ప్రతిరోజు ఒక పాజిటివ్ శక్తిని నింపే ప్రయత్నం చేస్తాయి. ఇంటితో పోలిస్తే డోర్ అనేది చాలా చిన్నది, డోర్తో పోలిస్తే లాక్ అనేది ఇంకా చిన్నది, లాక్తో పోలిస్తే కీ అనేది ఇంకా చిన్నది, కానీ చిన్న కీ అనేది విశాలవంతమైన ఇంట్లోకి వెళ్ళేలా చేస్తుంది. అలాగే మీలో పుట్టే చిన్న చిన్న పాజిటివ్ థాట్స్ అనేవి మేజర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేలా ఉంటాయి. మీ జీవితానికి కావాల్సిన శక్తిని అందించగలవు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో సరికొత్త టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.